హాయ్ అండి, నమస్తే. ఈరోజు మనం ఒక క్విక్ ఈవినింగ్ స్నాక్ని చూద్దామండి. అది స్వీట్ పొటాటోస్తో హెల్దీగా ఇంకా టేస్టీగా కట్లెట్స్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. పిల్లలు నార్మల్గా అయితే స్వీట్ పొటాటో అస్సలు తినరు కదా. ఇలా ఒక్కసారి చేసి పెట్టండి, వదలకుండా తినేస్తారు. చాలా టేస్టీగా ఉంటాయి, చాలా క్విక్గా చేసుకోవచ్చు. 5 మినిట్స్లో రెడీ అయిపోతాయి. ఎలా చేసుకోవాలో చూద్దాము. ఎవరైనా కొత్తగా ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. చూసేద్దాం రండి మరి రెసిపీ. వెల్కమ్ టు టేస్టీ 24 hours. దీనికోసం ముందుగా నేను ఒక 2 స్వీట్ పొటాటోస్ని తీసుకున్నానండి. ఇవి పెద్ద సైజువి, చిన్నవి అయితే ఒక 3 నుంచి 4 తీసుకోండి. వీటిని కుక్కర్లో పెట్టి ఒక్క విజిల్ పాటు ఉడికించుకోండి, సరిపోతుంది. ఎక్కువ ఉడికించకండి. ఇలా పీల్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు వీటిని మన దగ్గర ఇలా తురుము పట్టుకునేది ఉంటుంది కదా, ఇలా తురిమేసుకోండి మొత్తం. అప్పుడు ఈవెన్గా మనకి స్మాష్ అవుతుంది. ఇప్పుడు ఈ తురుములోకి కొద్దిగా పసుపు, అలాగే ఒక పెద్ద సైజు ఆనియన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఒక 2 పచ్చిమిర్చిలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. కొద్దిగా కొత్తిమీర, ఒక తురిమిన క్యారెట్, అలాగే కొద్దిగా ఉల్లికాడలండి. ఇవి ఉంటే వేసుకోండి, లేకపోయినా పర్వాలేదు. ఉంటే ఫ్లేవర్ బాగుంటుంది, తప్పకుండా వేసుకోండి. దీనిలోకి 1 టీ స్పూన్ కారం, టేస్ట్కి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూను చాట్ మసాలాని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 1 టేబుల్ స్పూన్ మైదా, 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక హాఫ్ లెమన్ని జ్యూస్ని స్క్వీజ్ చేసుకోవాలండి. ఈ ప్లేస్లో మీరు మీ దగ్గర ఆమ్చూర్ పౌడర్ ఉంటే దాన్నైనా యాడ్ చేసుకోవచ్చు. ఇక దీనిలో మనం ఎలాంటి వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. మొత్తం అంతా ఈవెన్గా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. పర్ఫెక్ట్గా సరిపోతుంది కన్సిస్టెన్సీ. ఒకవేళ మీకు కొంచెం ఏమన్నా లూజ్ అయింది అనుకుంటే ఇంకొద్దిగా మైదాని యాడ్ చేసుకోండి. ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ. మీకు అన్ని కట్లెట్స్ ఈక్వల్గా రావాలి అనుకుంటే ఇలా ఏదైనా ఒక స్పూన్ని యూస్ చేసి తీసుకోండి. అప్పుడు అన్ని పోర్షన్స్ మనకి ఈక్వల్గా వస్తాయి. అన్ని కట్లెట్స్ ఈక్వల్గా వస్తాయి. మరీ మందంగా కాకుండా, మరీ పలుచగా కాకుండా ఇలా మీడియం సైజులో కట్లెట్స్ లాగా చేత్తో చేసుకొని అన్నిటినీ పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దానిలోకి 1 టీ స్పూన్ బటర్ని యాడ్ చేసుకోండి. ఈ ప్లేస్లో మీరు ఆయిల్ కానీ లేకపోతే గీని కానీ యాడ్ చేసుకోవచ్చు. దీన్నే మీరు డీప్ ఫ్రై లాగా కూడా ఫ్రై చేసుకోవచ్చు. నేను స్వాలో ఫ్రై చేస్తున్నాను. బటర్ని ప్యాన్ మొత్తానికి అప్లై చేసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కట్లెట్స్ని దీనిలో అరేంజ్ చేసేసుకోవాలి. ఇప్పుడు పైన కూడా కొద్దిగా బటర్తో ఇలా జస్ట్ కొంచెం లైట్గా అప్లై చేయండి. వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి, లోపల వరకు ఫ్రై అవ్వవన్నమాట. మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ పాటు మీడియం టు లో ఫ్లేమ్లో అయితే మనకి ఒక సైడ్ కంప్లీట్గా ఫ్రై అయిపోతాయి. రెండో సైడ్కి కూడా అన్నిటినీ ఇలా టర్న్ చేసుకొని ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు ఉంచుకున్నారు అని అంటే రెండో సైడ్ కూడా మనకి మంచిగా ఫ్రై అయిపోతాయి. ఒక 3 to 4 మినిట్స్ తర్వాత చూసారు కదా, సెకండ్ సైడ్ కూడా మనకి మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇంకా వీటిని తీసి మనం సర్వ్ చేసేసుకోవడమే. చాలా అంటే చాలా క్విక్గా అయిపోతాయి. చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. తీయ తీయగా, పుల్ల పుల్లగా, కారం కారంగా చాలా బాగుంటాయి. పిల్లలు కూడా స్వీట్ పొటాటో అని తెలియకుండానే చాలా ఇష్టంగా తినేస్తారు. సో తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ రెసిపీ అయితే. అప్పటికప్పుడు పిల్లలు స్నాక్స్ కావాలి అని అడిగితే ఇది పర్ఫెక్ట్ అండి. తప్పకుండా ఈ వీకెండ్లో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. ఇలాగే క్విక్గా చేసుకునే స్వీట్ కార్న్ వడా రెసిపీ కూడా మన ఛానల్లో ఉంది. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.